బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కీలక సమావేశం కొనసాగుతుంది. రేపు తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు, వాదనలపై చర్చ కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాగిటి శ్రీహరి సమావేశంలో పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కీలక సమావేశం కొనసాగుతుంది. రేపు తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు, వాదనలపై చర్చ కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాగిటి శ్రీహరి సమావేశంలో పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కీలక సమావేశం కొనసాగుతుంది. రేపు తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు, వాదనలపై చర్చ కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి సమావేశంలో పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కీలక సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో మంత్రులతో పాటు అధికారులు పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. రాజేంద్ర, రేపు ఏదైతే హైకోర్టులో 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన జీవో పైన వాదనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి హైకోర్టు సంబంధించిన ఇష్యూ విషయంలో ప్రస్తుతం కీలక సమావేశం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం హాజరై దీనిపై కీలకంగా చర్చిస్తున్నారు. రేపు హైకోర్టులో దీనిపై ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటే ఎలా ముందుకు వెళ్ళాలన్న అంశం పైన కూడా ప్రస్తుతం కీలక సమావేశం జరుగుతుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సీనియర్ అడ్వకేట్ గా ఉన్నటువంటి సుప్రీంకోర్టు అడ్వకేట్ అభిషేక్ సింగ్ ని కూడా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఆహ్వానించారు. సో దీనిపై కూడా ప్రస్తుతం కీలకమైన చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ విడుదల చేసింది. సో రేపు హైకోర్టు దీనిపై ఎటువంటి తీర్పునివ్వబోతున్న అంశంపై కూడా ప్రస్తుతం కీలక సమావేశం అయితే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కొనసాగుతుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ అశోక్.